ఈ నెల 17న కామారెడ్డి కాంగ్రెస్ సభ 1,00,000 మందితో నిర్వహిస్తాం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్టు కోరుతాం. బీసీ రిజర్వేషన్ ప్రకటించాకే నిర్వహిస్తాం. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. వారం 10 రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు కవితను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రసక్తి లేదని వెల్లడి. లోకల్ బాడీ ఎన్నికల గడువు ఎందుకు? సంవత్సర కాలం అయింది కదా, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? నిన్న రాత్రి నేను ట్యాంక్ బండ్ వైపు పోయినా. ట్యాంక్ బండ్ వైపు పోతే ఏం పాటలు వినిపిస్తున్నాయి తెలుసా? సెక్రటరియట్ ముందలా మహేష్ అన్న ఏ పాటలు వినిపిస్తున్నాయి తెలుసా? 3 రంగుల జెండా బట్టి సాంగ్ కాదు, సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మళ్ళా కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా. ఈ పాటలు మేము మోగుతా ఉన్నాయి. దేకులింగి అనే పాట మోగుతా ఉన్నది. అప్పుడే బాగుండే పెద్ద సారు కరువొచ్చి పడ్డది కేసీఆర్. ఈ పాట బోర్లండి పోయినట్టే మా బతుకు ఎండిపోయేనే. ఈ పాటలు మోగుతున్నాయి. మహేష్ అన్న అందుకు నువ్వు లోకల్ బాడీలో ఎలక్షన్లకు పోతలేవు. ఏడవైనా సారే కావాలంటారు, ఏడవైనా పెద్ద సారే కావాలంటారు, ఏడవైనా పెద్ద కేసీఆరే కావాలంటారు. ఎందుకు మీరు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతలేరు తెలియదా మాకు? ఎందుకు పోతలేరు మీరు ఎలక్షన్లకు అంటే ఇది కారణం. యువత మొత్తం 30 ఏళ్లలోపు ఉన్నటువంటి యువత మొత్తం కేసీఆర్ పాటలు పెట్టుకుని ట్యాంక్ బండ్ వద్ద హల్చల్ చేస్తా ఉన్నారు. ఎందుకు హల్చల్ చేస్తా ఉన్నారు తెలుసా? మీరు చేసినటువంటి నిబంధనలు. గణనాథుని పండుగ వచ్చిన తర్వాత ఫస్ట్ డీజే పర్మిషన్లు అని చెప్పేసి కట్ చేయడం, తర్వాత ఆ పర్మిషన్ కావాలా ఈ పర్మిషన్ కావాలని చెప్పి లొల్లి పెట్టడం. అసలు ఏడ చూసినా అదే పాట, ఏడ చూసినా అవే పాటలు. ఇంకా ఎక్కువ శాతంగా ఎంత పెద్ద ఎత్తున పెడుతున్నారు ఈ పాట అంటే, అప్పుడే బాగుండే పెద్ద సారు కరువొచ్చి పడ్డది కేసీఆర్, బోర్లన్నీ ఎండిపోయే మా బతుకంతా ఆగామాయే. ఈ పాట మీకు కనీసం 20 నెలల కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసా మహేష్ అన్న మీకు? కవితని కాంగ్రెస్లోకి తీసుకునే ప్రసక్తే లేదని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్లోకి ఎవరైనా వస్తురా? వచ్చిన వాళ్ళే ఏ పార్టీలు ఉన్నామయ్యా అని అడిగితే ఏం లేదాడు చెప్పనీకి ఏమైనా ఉంటాయి కదా ఆడ. ట్యాంక్ బండు హైదరాబాద్ మొత్తం కేసీఆర్ని గుర్తు చేసుకుంటారు. మీ వల్ల కష్టము నష్టము ఆయనే మంచిగా ఉండడం అని చెప్తారు. యూరియా బస్తాల కాడిపోతే ఆయన గురించే మాట్లాడుతారు. కేసీఆర్ ఉన్నటువంటి 10 సంవత్సరాల చెప్పుల లైన్ కనిపించిందా, ఈ రోడ్ల మీద వండుకోవడం కనిపించిందా అని చెప్పి కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు. రైతన్నల కాడికి పోతే ఆ రోజులలో నీళ్లు లేవు, ఈ రోజు కేసీఆర్ వచ్చినాక నీళ్లు తెచ్చిందని చెప్పి కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఉన్నటువంటి సర్కిల్ మొత్తం కేసీఆర్ పాటలతో మారుమవుతుంది. మీరు చేసినటువంటి తప్పు కాదు కదా, మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పుడు హామీలు కాదు. లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పడింది. ఏం చేసిరని గత సంవత్సరం జూన్లో అయిపోయినటువంటి టైము సర్పంచులు లేరు గ్రామ స్థాయిలలో. సంవత్సరం కాలం అయిపోయింది. సంవత్సరం కాలం ఇది అయిపోయింది. మీ ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలలో తిరిగారు, మీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉండాలా, మీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. ఎవరు ఎత్తారు ఫోన్లు? పిఏలకు ఇస్తారు ఫోన్లు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఏ ఫోన్ ఎత్తుతుంటే కూడా ఫోని మనకు కావాల్సిన వాళ్ళు రాని ఫోన్ ఎత్తినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఫోన్లు ఎత్తకపోవడానికి కారణం ఏంది? అధికారం అంతే. ఎమ్మెల్యే అనే పదవి. లోకల్ బాడీ ఎన్నికలకు ఎందుకు వద్దంటారు చెప్పురి. లోకల్ బాడీ ఎన్నికలకు పోతే వీళ్ళకు డిపాజిట్లు రావు. మీ కామెంట్ల రూపంలో చెప్పురి. డిపాజిట్లు వస్తాయా? ఎన్ని స్థానాలలో వీళ్ళు నిలబడి కొట్లాడగలుగుతారు? సంవత్సరం కాలం అయిపోయింది. 20 నెలల కాలం, జూన్ నుంచి జూన్ పెట్టుకుంటే 12-14 నెలల కాలం అయిపోయిందాయా మహేష్ అన్న? ఇంకా లోకల్ బాడీ ఎన్నికలకు మళ్ళీ కొంచెం దూరం అంట. అసలు టైం టు టైం జరిగితే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యి సంవత్సరం పైగా కావాలా, 14-15 నెలలు కావాలా. మరొకటి ఏంది అంటే ఇప్పుడు వచ్చే ఈ నవంబర్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి. గ్రామ స్థాయిలో మీ మీద తక్కువ వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతాలలోనే మీరు ఎన్నికలు పెట్టలేకపోతే హైదరాబాద్లో కనీసం పట్టుమని ఒక సీటు గెలవనటువంటి మీరు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్లు పెడతారా? సాధ్యం అవుతుందా మీతోటి? వేరే పార్టీ వాళ్ళని గుంజుకొని కాంగ్రెస్ కార్పొరేటర్ అని చెప్పుడు కాదు, ఈసారి ఎన్నికలలో మీరు పెట్టే ప్రయత్నం చేస్తారా? కార్పొరేటర్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో చెప్పురి. లోకల్ బాడీ ఎన్నికలే 14-15 నెలల కాలం అయింది, 16 నెలల కాలం అయింది. ఇంకెప్పుడు పెడతారు? ఇంకా గడువు పొడిగించాలని మాట్లాడతారు. కామారెడ్డిలో 1,00,000 మందితోటి వీళ్ళు సభ పెడతారంట. సభ ఎందుకు పెడతారు? కేసీఆర్ని తిట్టడానికే పెడతారు. ప్రజా సంక్షేమాల మీద ఏమన్నా పెట్టిరా?
కేసీఆర్ అని తిట్టడం తప్ప. అవునయ్యా నా రైతులకు ఇబ్బంది వచ్చింది, యూరియా ఇబ్బంది వచ్చిందని నా మంత్రి మాట్లాడుతున్నారా? కేసీఆర్ రజతోత్సవ సభ వల్ల 22 నిమిషాల మాటలు మాట్లాడితే 22 నిమిషాల పాటు మాటలు మాట్లాడితే కనీసం కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చినా అది తిట్ల పురాణమే, అది ఎవరికి తెలియంది. గడువు పొడిగించాలంట. ఎందుకు? ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? ఏమి ఇబ్బంది అవుతుంది? కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉన్నది సోదరులారా, ఎన్నికలంటే భయపడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు